కేరళ వైనాడ్లో సహాయక చర్యలు 5వ రోజుకు చేరుకున్నాయి. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 388కి దాటిపోయింది. ఇప్పటికీ ఆచూకీ తెలియని వారెంతో మంది అని అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మరొక 300 మంది వరకు గల్లంతైనట్లుగా భావిస్తున్నారు. టీ ఎస్టేట్లో పనిచేయడానికి వచ్చిన కొందరు కార్మికుల జాడ తెలియడం లేదు. రోజులు గడిచే కొద్దీ వారి ఆచూకీపై ఆశలు తగ్గిపోతున్నాయి. ఇప్పటి వరకు 346 మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది. అందులో 146 మందిని గుర్తించారు. కొన్ని కుటుంబాలే కడతేరిపోవడంలో వారిని గుర్తించడం కష్టమవుతోంది. చురాల్మల్ గ్రామంలో దాదాపు సగం మంది మరణించినట్లుగా భావిస్తున్నారు. కొన్ని శరీర భాగాలు మాత్రమే దొరకడంతో వాటిని గుర్తించేందుకు జెనెటిక్ టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. సిగ్నల్ వస్తాయి చూడు. ఫస్ట్ ఇంకా 0 ఉంది. ఆ 6 వచ్చినా చెప్పు. కొండ చర్యల కారణంగా దారుణంగా దెబ్బతిన్న ముందక్కై, చురాల్మల ప్రాంతాల్లో శిథిలాల తొలగింపు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. శిథిలాల్లో చిక్కుకున్న వారు ఎవరూ ప్రాణాలతో ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు. అయితే రాడార్లలో ఏమైనా కదలిక కనిపిస్తే మాత్రం అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇక దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని 6 జోన్లుగా విభజించారు. 40 రెస్క్యూ టీమ్స్ ను ఏర్పాటు చేశారు. జాగిలాల సాయం తీసుకుంటున్నారు. శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మరోవైపు చలియార్ నదిలో మృతదేహాల కోసం వెతుకులాట జరుగుతూనే ఉంది. 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో గజ ఈతగాల సాయంతో నదిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇంకా 0 ఉంది. ఆ 6 వచ్చినా చెప్పు. వైనాడ్ అధికారులు సరిగ్గా స్పందించి ఉంటే ఈ స్థాయిలో మానవ నష్టం జరిగేది కాదని అంచనా వేస్తున్నారు. దుర్ఘటన జరగడానికి కొన్ని గంటల ముందే అతి భారీ వర్ష సూచన వచ్చినా అధికారులు దాన్ని లైట్ తీసుకున్నారు. చెలియార్ నది ఒడ్డున వారిని ఖాళీ చేయించడంపై దృష్టి పెట్టలేదు. మిప్పాడి పంచాయతీ వార్డు మెంబర్ ఒకరు సోమవారం సాయంత్రం వాట్సాప్లో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ వాయిస్ మెసేజ్ పోస్ట్ చేశారు. అయితే దాన్ని సాధారణ సమాచారంగానే ప్రజలు భావించారు. అధికారుల నుంచి ఎలాంటి హెచ్చరికలు లేకపోవడంతో దాన్ని లైట్ తీసుకున్నారు. సిగ్నల్ వస్తాయి చూడు. ఫస్ట్ ఇంకా 0 ఉంది. ఆ 6 వచ్చినా చెప్పు. కేరళ వైనాడ్లో సహాయక చర్యలు 5వ రోజుకు చేరుకున్నాయి. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే 350 మందికి వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ సమాచారాన్ని అందించడానికి వైనాడ్ నుంచి లైవ్ లో మా ప్రతినిధి కార్తీక్ సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? అయితే రైట్ అక్షయ్, అయితే వర్షం పూర్తి స్థాయిలో నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే సహాయక చర్యలు అయితే అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. ఓవైపు బ్రిడ్జిల నిర్మాణంతో పాటు ఎవరైతే మృతదేహాలు వెతుకులాట అనేది కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇటు రాడార్లు, జీపీఎస్ సహాయంతో పెద్ద ఎత్తున ఈ ప్రయత్నాలన్నీ కూడా కొనసాగుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఏదైతే తాత్కాలికంగా నిర్మించినటువంటి వంతెనలతో పాటు ఏదైతే ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా సాగుతుందో అనేది కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. భారీ క్రేన్ల సహాయంతో మొత్తం ఎక్కడైతే జల్లెడ పడుతున్నారో వాటన్నిటిని కూడా మొత్తం చెత్తారాలతో పాటు భవనాల కింద ఉన్నటువంటి శిథిలాలను అన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. తొలగించిన తర్వాత వాటి కింద ఎవరైనా ఉన్నారా, మృతదేహాలు ఏమైనా గుర్తించే పనిలో పడ్డారని చెప్పాలి. ఒకవేళ కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చాలా వరకు కూడా చాలా ప్రాంతాల్లో మృతదేహాల కంటే కూడా శరీర భాగాలనేది కూడా ఎక్కువగా దొరకడం అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా కూడా చెప్పాలి. తవ్వుతున్న కొద్దీ కూడా ఒక చోట కాలు, ఒక చోట
చెయ్యి ఇలా దొరుకుతున్నటువంటి పరిస్థితి. వాటన్నిటినీ కూడా పోగు చేసి ఇది ఎవరిది అని గుర్తించడానికి మాత్రం డిఎన్ఏతో పాటు అన్ని పరీక్షలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే పెద్ద ఒక రకంగా సమస్యగా మారిందనే చెప్పాలి. అయితే 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు ఈరోజు ఉదయం నుంచి కాస్త రిలీఫ్ ఇవ్వడంతో పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు. దాదాపు 3,000 మందికి పైగా కూడా ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఇతర మొత్తం ఫైర్ సిబ్బంది సహా ఇతర డిపార్ట్మెంట్లు అన్ని కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నాయి. ఒకవైపు మృతదేహాలు ఇప్పటి వరకు కూడా 358 వరకు కూడా లభించడం కూడా జరిగింది. ఇంకా కొన్ని పార్ట్లు మాత్రమే లభించాయి, శరీర భాగాలు మాత్రమే లభించాయి. అయినప్పటికీ కూడా ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మొదట ప్రమాదం జరిగినటువంటి ముండక్కై ప్రాంతం నుంచి దాని తర్వాత ఏదైతే చురల్మల నేనున్నటువంటి ఈ ప్రాంతంలోకి రావడం కూడా జరిగింది. చురల్మల తర్వాత ఇంకొక ప్రాంతం ఉంది. ఇలాగా మొదట ముండక్కైలో కొట్టుకొనిచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చురల్మలలో పట్టడం కూడా జరిగింది. చురల్మలలో పడినటువంటి వారి యొక్క మృతదేహాలు గల్లంతైన వారందరూ కూడా దాని తర్వాత ఉన్నటువంటి అత్తమలలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఒక గ్రామం తర్వాత ఒక గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వేరొక గ్రామంలో కొట్టుకుంటూ పోయి దాదాపు 140 కిలోమీటర్ల తర్వాత కూడా కొన్ని చోట్ల శరీర భాగాలు దొరికాయి. ఏదైతే చురియో నదులు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా ముండక్కై గ్రామంలో దాదాపు 600 మంది వరకు కూడా తేయాకు తోటల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరూ ఏమయ్యారనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పుడు వారందరి ఫోన్ కాల్స్ ద్వారా ట్రేస్ చేసేటువంటి పనిలో పడ్డారు. జీపీఎస్ సిస్టమ్ వాడుతున్నారు, రాడార్లను వాడుతున్నారు, ఏదైతే జాగిలాలను వాడుతున్నారు. ఏ రకమైనటువంటి అవకాశం ఉందో అన్ని రకాల అవకాశాలను కూడా వాడి మరి వారి గల్లంతనేటువంటి వారి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుందనే ఒకవైపు కొనసాగుతుంటే మరొక వైపు ఏదైతే ఆసుపత్రుల్లో చనిపోయినటువంటి వారికి దహనక్రియలు కావచ్చు, దానికి సంబంధించి ఎవరు చనిపోయారు అనేది ఐడెంటిఫికేషన్ చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని కేరళ ప్రభుత్వం వేసింది. 6 మందితో కూడినటువంటి ఈ వైద్య బృందమే ప్రస్తుతం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వారి వివరాలను, గల్లంతైనటువంటి వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. అయితే ఇక్కడ అత్యంత బాధాకరమైనటువంటి ఒక విషయం కూడా ఏంట్రా అంటే ఏదైతే బాధితులు రెస్క్యూ ఆపరేషన్ ద్వారా కాపాడి ఇప్పుడు ప్రస్తుతం రిలీఫ్ క్యాంపుల్లో ఉన్నారో వారందరూ కూడా చెప్పేటువంటి వివరాలు చాలా అత్యంత భయానకంగా ఉందని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా దాదాపు 46 మంది చిన్న పిల్లలు మా పిల్లలు కనబడలేదు, మా కుమారుడు కనపడలేదు, మా కూతురు కనపడలేదు, మా మనవడు కనపడలేదు అంటూ కూడా పోలీసులకు చెప్తున్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగా దాదాపు 46 మంది కూడా మిస్ అయ్యారు అనేది మాత్రం ఇప్పుడు అతి పెద్ద ఒక విషాదంగా మారింది. ఇప్పుడు ఆ 46 మంది ఏమయ్యారు, చిన్నారులు ఏమయ్యారు, అలా విధంగా 600 మంది కార్మికులు ఏమయ్యారు అనే దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు దీని మీదే ఇటు ఎన్డీఆర్ఎఫ్ టీం కావచ్చు, కేరళ ప్రభుత్వం కావచ్చు చాలా సీరియస్ గా దృష్టి పెట్టిందని చెప్పాలి. వీరందరి కోసం గాలింపు చర్యలు అయితే వైపు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఎందుకంటే నిన్న 4 రోజుల తర్వాత 4 వ్యక్తులు ఒకే ఇంటిలో దొరికారు. అలాంటి చిన్న ఆశతోనే మొత్తం యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున పనిచేస్తుందని చెప్పాలి. ఇప్పటికైతే కొద్దిగా వర్షం అయితే రిలీఫ్ ఇచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే మృతుల సంఖ్య కావచ్చు, ఏదైతే గల్లంతైనటువంటి వారి సంఖ్య కావచ్చు అంతకంతకు పెరుగుతూనే ఉంది. అత్యధికంగా చిన్న పిల్లలు ఎక్కువ మంది దీంట్లో కొట్టుకోపోయారు, గల్లంతయ్యారనేటువంటి వార్త మాత్రం అందరినీ కలిసివేసేటువంటి అంశంగా మారిందని చెప్పాలి. అయితే చిన్న చిన్న పిల్లలవి ఎంత బాధాకరమైనటువంటి చిన్న చిన్న వేళ్లు దొరికాయి, చిన్న చిన్న కాళ్లు దొరికాయి. కొట్టుకోపోయినటువంటి పిల్లల చిన్న చిన్న కాళ్లు దొరకడం అవన్నీ కూడా ప్యాక్ చేసుకుని తీసుకెళ్తుంటే మాత్రం అత్యంత హృదయ విదాయకమైనటువంటి దృశ్యాలన్నీ కూడా మనకు కేరళలో ఎన్టీవీ టీం ఎక్కడ చూసినా కూడా కనబడుతుంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 11 మంది ఒక్కరిని ఒకేసారి ఒక బండరాయి బలి తీసుకునింది. ఇలాంటి ఘటనలు ఎక్కడ చూసినా కూడా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి. ఒక కుటుంబం అయితే లోపల అప్పటి వరకు కూడా కొండ మీద ఉన్నారు. కొండ మీద ఉన్నటువంటి తర్వాత కింద ఏదైతే కుక్క పిల్లని కట్టేశారో దాన్ని విడిపిద్దాము, దాన్ని పైకి తీసుకుని వద్దామని చెప్పి తల్లి కూతురులు ఇద్దరు కూడా కిందకి రావడం కూడా జరిగింది. ఇది వెంటనే తీసుకెళ్లిపోద్దామని చెప్పి ఆ తీసుకుని వచ్చి గ్యాప్ షాట్ లోనే పెద్ద ఎత్తున బండరాలన్నీ వచ్చి ఆ తల్లి కూతురులను కూడా కొట్టుకోపోయిందంటూ కూడా ఏదైతే ఆ తండ్రి కన్నీళ్లు పెడుతూ చెప్తున్నటువంటి బాధ కూడా అందరినీ కూడా కలిసివేసే అంశంగా మారింది. సో ఈ రకంగా సహాయక చర్యలు అయితే వేగంగా కొనసాగుతున్నాయి. అక్షయ. ఓకే కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద